శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టు అందరి జాతకాలను లైఫ్లను డిసైడ్ చేసే వేణుస్వామి పరిస్థితి ప్రస్తుతం చాలా గందరగోళంగా మారింది. ఆయన చెప్పిన జోస్యాలు అంచనాలు తలకిందులు కావడంతో సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్కు గురి అవుతున్నారు. అయితే తనకు ఎదురైన పరిస్థితులను తట్టుకునేందుకు ఆయన ఇటీవల పబ్లో కనిపించడం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సినీ నటులు రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని యూట్యూబ్ ఇంటర్వ్యూలో తనకు తోచిన విధంగా జోస్యాలు చెప్పడం కొంతవరకు వేణుస్వామికి వర్క్ అయ్యాయి. అయితే ఇటీవల కాలంలో పూర్తిగా బెడిసి కొట్టడమే కాకుండా ఏకంగా ఆయన అస్తిత్వానికే ముప్పు తేల్చేలా మారాయి. దీంతో ఆయన జోస్యంలో జాతకాలు చెప్పడంలో నమ్మకం ఎంత అనే విషయంపై అనుమానాలు రేకెత్తాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు ఆయన చెప్పిన ఊహాతీత అంచనాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. రేవంత్ రెడ్డికి రాజయోగం లేదు, కేసీఆర్ తప్పకుండా మళ్లీ సీఎం అవుతాడని బల్లగుద్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ఎదురే లేదు, చంద్రబాబుకు ఇప్పట్లో మళ్లీ రాజయోగం లేదు, పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే పరిస్థితి కూడా లేదు అంటూ తనదైన శైలిలో జోస్యం చెప్పారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆయన చెప్పిన 2 జోస్యాలు డిజాస్టర్ గా మారాయి. దీంతో ఆయనకు ఉన్న అంతో ఇంతో క్రేజ్ కూడా పోయిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా వేణుస్వామి ఆదివారం రోజున బాగా ముస్తాబై కళ్లకు గోగల్స్ పెట్టుకుని టింగు రంగడిలా ఆయన పబ్లో దర్శనమిచ్చేసరికి అందరూ అవాకయ్యాడు. వెంటనే ఆయన ఫోటోలు సోషల్ మీడియాలోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి. దాంతో ఆయన మరోసారి వైరల్ అయ్యారు. అయితే జోస్యం చెప్పే ఆయనకు ఈ వేషాలు అవసరమా? గుట్టు చప్పుడు కాకుండా తన పని తాను చేసుకుంటే అయిపోయేది. ఇలా పబ్ రెస్టారెంట్లలో మందు కొట్టడం అవసరమా? ఆయన నిజస్వరూపం ఇదే అంటున్నారు. అయితే తాను మందు తాగడంపై ఆయన ఎప్పుడో బహిరంగంగానే చెప్పారు, నేను పబ్కు వెళ్తాను, అందులో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి నిజంగానే తన నిజస్వరూపాన్ని మరోసారి పరిచయం చేశారు. జై శ్రీరామ్. నేను మీ నితిన్ నందకర్. అందరూ ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఎనీ అప్డేట్స్ కోసం. జై శ్రీరామ్.